గోడ మీద ఏ అంకెలు రాసున్నాయో కావాలంటే వాటిని ఎవరైనా కొట్టేని, ఎవరైనా చెరిపేని. నీ మీద ప్రభావం పడ్డానికి వీల్లేదు. నువ్వు నా భీమావి కదా. నీ సఫలతను నెలలోని రోజులు నిర్ణయించలేవు భీమా. నువ్వు అన్ని తేదీల కంటే పైకి వెళ్ళాలి. ఇక అందుకోసం ఓడిపోకూడదు, ఆగిపోకూడదు. భీమా, నీకు గుర్తుందా? నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు ఇంత చిన్నగా ఉండేవాడివి. ఒక పరుగుల పోటీ పెట్టారు, గుర్తుందా? ఇక నువ్వు పాల్గొనాలని పట్టుబట్టావు. ఇక మీ నాన్న నీతో చాలా అభ్యాసం చేయించాడు. పరిగెత్తేవాడు ఎప్పటికీ గెలవలేడు బాబు. ఎవరు గెలుస్తారంటే గెలవడం కోసం పరిగెత్తేవాడు. ఒకవేళ నువ్వు గెలవడం కోసం పరిగెత్తాలనుకుంటే నువ్వు నీ కాళ్ళకి చెప్పు, అవి గాల్లో తేలిపోవాలని. నా భీమా పరిగెత్తుతున్నాడు, అలసిపోతున్నాడు, ఆయాసపడుతున్నాడు, వాడికి దెబ్బలు తగులుతున్నాయి. కాని వాడు ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. అప్పుడు కూడా ఎంతో మంది ఉన్నారు నిన్ను ఆపాలని ప్రయత్నించేవాళ్లు. గెలవడం సంగతి తర్వాత, నువ్వు ఆ పోటీలో పాల్గొనకూడదని వాళ్ల ప్రయత్నంతా ఇదే. ఈ పిల్లోడు ఈ పోటీలో పాల్గొనడానికి వీల్లేదు. కానీ ఆ అడ్డంకులన్నీ ఉన్నా కూడా నువ్వు ఆ పోటీలో పాల్గొన్నావు, పరిగెత్తావు. కానీ నువ్వే గెలిచేవాడు తెలుసా? ఎవరో కుట్రతో నిన్ను తోసేసి పడగొట్టారు. భీమా, ఈరోజు తర్వాత కూడా అలా తోసేసి పడగొట్టే వాళ్ళు నీ చుట్టుపక్కలే ఉంటారు. కానీ అప్పుడు మీ నాన్న నీకెలా తోడుగా ఉన్నారో అలాగే ఇప్పటికీ ఆయన తోడుగానే ఉన్నాడు. భీమా, మీ నాన్న ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటారు. అర్థమవుతుంది కదా? ఇక నేనెలాగో ఉన్నాను, నిన్నొదిలేసి ఎక్కడికి వెళ్తాను? నువ్వు నన్ను వెళ్ళనివ్వవు కదా. ఈరోజు ఏప్రిల్ 14 అని కేవలం సతారాలోనే కాదు, కేవలం బొంబాయిలోనే కాదు, ప్రపంచం మొత్తం జరుపుకోవటం జరుగుతుంది. అప్పుడు ఈ భీమాబాయి సక్పాల్ గర్వంగా చెప్తుంది, వీడు నా భీమా అని. ఇక వెళ్ళనా? ఇక గుర్తుంచుకో, నువ్వు గెలవాలి, పోరాడాలి. అమ్మా, నేను ఆగనమ్మా. నేను పోరాడతాను, నేను గెలుస్తాను.
అరే రామ్జీ, నువ్విక్కడ నా గదిలో? నాకు గుర్తులేదు. నేను పోయినసారి ఇంట్లోకి ఎప్పుడొచ్చాను, కానీ ఈరోజు నేను రావాల్సి వచ్చింది. అవునా? చెప్పు, ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్పు. హితేష్ అన్న, ఈరోజు నేను మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక ముందు నా పరిచయస్తులు ఎవరైనా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించకుండా ఉండాలని. అయితే చెప్పు చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎంత ధైర్యం నీకు? హితేష్ అన్న, రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ని, ఒక సిపాయిని. ఒకవేళ నేను నా అసలు రూపంలోకి వచ్చానంటే నువ్వు ఇంకెందుకు పనికిరావు. అందుకే నన్ను నా అసలు రూపంలోకి వచ్చేలా ప్రేరేపించొద్దు. రామ్జీ, నా అసలు రూపంలోకి నేను ఇప్పుడు వస్తాను. ఇక నేనే నిన్ను ఎందుకు పనికి రాకుండా చేస్తాను. ఆ భీమ్రావ్ అలాగే ఈ కుటుంబానికి ఇప్పుడు ఇప్పుడు చూడు నేను ఎటువంటి గతి పట్టిస్తానా. లక్ష్మి, చెప్పండి. ఈ రోజు ఎంత సంతోషంగా ఉందో కదా. ఈ రోజు సతారా నుంచి అందరూ వచ్చారు. భీమ్ పుట్టినరోజు ఎంత బాగా జరిపారో. అందరూ భీమ్కి శుభాకాంక్షలు చెప్పారు, దీవెనలిచ్చారు. నీకు తెలుసా లక్ష్మి, ఈ శుభాకాంక్షలు దీవెనలు జీవితంలో చాలా పనికొస్తాయి. చూసావా, వాళ్ల కారణంగా మన ఇంటి ఉదాసీనత తొలగిపోయింది. అలాగే బతకడం కోసం ఒక కొత్త శక్తి పుట్టుకొచ్చింది కదా. అవును పిన్ని. మరి మసాజ్ చేస్తున్నట్టు ఎందుకు నాటకం ఆడుతున్నావు? ఈ రోజు కొత్త శక్తి వచ్చింది కదా, ఇక పైకి లేచి నాట్యం ఆడండి. జేజాబాయ్, ఈవేళ నాకు నీ మీద చాలా జాలి వేసింది. మేమంతా భీమ్ పుట్టినరోజుని కుటుంబం మొత్తం కలిసి అంతా బాగా జరుపుకుంటున్నాం. కేవలం నువ్వు ఇంకా నీ ద్వేషం, నీ కోపం, అలాగే నీ అహంకారం కారణంగా ఒంటరిగా ఉన్నావు. ఇక నువ్వు ఉన్నా లేకపోయినా ఎవరికి ఎలాంటి ప్రభావం పడ్డం లేదు. నీకసలు ఎలాంటి అస్తిత్వమే లేదు. ఈ రోజు నువ్వు చాలా నిస్సహాయరాలుగా కనిపించావు. నాకు మీ సానుభూతి అసలు ఏమాత్రం అవసరం లేదు వదినా. మీరు కేవలం ఇది ఆలోచించండి, మీ గారాల భీమ్ దగ్గర కేవలం 3 రోజులే మిగిలి ఉన్నాయి వదినా, డబ్బు సమకూర్చడం కోసం. మీకు గుర్తుండే ఉంటుంది కదా. ఇప్పుడు ఆలోచించండి, తను 3 రోజుల్లోనే డబ్బుకి ఏర్పాటు ఎలా చేయగలడో. మౌనంగా ఎందుకున్నారు? నన్ను అండం కోసం మీకు మాటలు దొరకడం లేదా? నాకు సలహాలు ఇవ్వడం కంటే మీరు దీని గురించి ఆలోచించండి. ఇప్పుడు మీ గారాల భీమున్నాడే ఎలా చదువుకోగలడు అని. నేను ఏం చేస్తానో, ఏం చేయడం మంచిదో, నేను ఏం చెప్పడం మంచిదో దీనికోసం మీ మెదడు ఎక్కువగా ఉపయోగించకండి. నన్నే నిస్సహాయరాలంటోంది. ఏమైంది? ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారు? ఏం ఆలోచిస్తాను రమా, అదే డబ్బు చెల్లించడానికి కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఏం చెయ్యాలి? అంతా జరుగుతుంది, మీరేం బెంగపడకండి.
నాకు నమ్మకం ఉంది ఎలాగోలా డబ్బు వస్తుంది. అలాగే మిగిలిన రోజుల్లో ఎలాగోలా డబ్బు సమకూరుద్దాము. భీమ్రావ్, నిన్నటిదాకా నువ్వు బాజా బాగా వాయించావు. ఈ రోజు మేము కూడా వినోదం కోసం వీళ్ళను తీసుకుని వచ్చాం. ఈ రోజు నుంచి నువ్వు చదువు మానేసేదాకా మేము రోజు వినోదాన్ని పొందుతూనే ఉంటాం. పాపం చాలా ఎగిరెగిరి పడ్డాడు, కానీ డబ్బుల ఏర్పాటు ఇంతవరకు చేయలేకపోయాడు. ఇక ఈ రామ్జీ నిన్నటిదాకా గుర్రం మీద గాల్లో స్వారీ చేశాడు. చూస్తుంటే తనను అదే గుర్రం ఎగిరి తన్నిందనిపిస్తోంది. పాపం రామ్జీ. హితేష్, మీరంతా ఎలాగూ ఒకరి మనోబలాన్ని పెంచలేరు. కనీసం ఇలాంటి బాధ పెట్టే మాటలైనా మీరంతా అనకండి. దలియమ్మ, నువ్వున్నావు కదా భీమ్లో మనోబలాన్ని పెంచడం కోసం. తనకు ధైర్యం చెప్పండి. డబ్బు ఏర్పాటు అదే అవుతుంది. మేమందరం మీలాగా లేనిపోని ఆశల్ని కల్పించలేమమ్మా. భీమ్రావ్, నువ్వు చదువుకోవాలన్న నీ కలలు అంతమైపోయాయి. భీమ్రావ్, భీమ్రావ్, ఒక మార్గం దొరికింది. భీమ్రావ్, ఒక మార్గం దొరికింది. గురుగారు, ఏ మార్గం దొరికిందో చెప్పండి. రామ్జీ, నాకు ఇప్పుడే శుభ సమాచారం అందింది. బరోడా రాజు శ్రీ శ్రీ సాయాజీరావు గైక్వాడ్ మహారాజు ఈరోజు బొంబాయికి విచ్చేశారు. फर्जंद खास दौलती इंग्लिशिया श्रीमंत महाराजा सर सेना खास खेल शमशेर बहादुर महाराजा గైక్వాడ్ ఆఫ్ బరోడా వేంచేస్తున్నారు. ఇక మహారాజు విద్య విషయంలో చాలా ఆసక్తి చూపిస్తారు. ఆయనకి విషయంలో శ్రద్ధ ఉంది. అందరూ చదువుకోవాలని, అలాగే పైకి ఎదగాలని. ఆయన ఎన్నెన్నో విద్యాలయాలు నిర్మించారు. అలాగే విద్య విషయంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు. చూడు భీమరావు, ఇక ఇదే క్రమంలో ఆయన తెలివైన విద్యార్థులకు ఎంతో ఆర్థిక సహాయం కూడా చేస్తారు. చూడు భీమరావు, ఒకవేళ ఆర్థిక సహాయం నీకు లభించిందంటే ఇక నీ చదువు కావలసిన ఫీజు కూడా సమకూరుతుంది. ఇక యాదృశ్చికం ఏంటంటే మహారాజు ఈరోజు బొంబాయికి విచ్చేశారు. వెళ్ళి ఆయన కలుద్దాం పద. గురువుగారు, రాజా మహారాజుల జాతి వాళ్ళు అసలు భీమ్రావుకు సహాయం ఎందుకు చేస్తారు? అంటే ఏంటండి గురువుగారు, ఇప్పుడు మీరు కూడా భీమ్ను ఎగతాళి చేయడం మొదలుపెట్టేశారా? భీమ్ అదృశ్యం తిరగబడిందంటే అందరూ ఎగతాళి చేస్తుంటారు. జరిగేది ఇదే. మీరు వెళ్ళండి. లోకులకు అసాధ్యం అనిపించే పనుల్లో మీరెప్పుడు సఫలమవుతారు. మీరు ఒకసారి వెళ్ళి కలవండి. పద భీమ్,
పుస్తకాలు ఇచ్చే సందర్భంలో నేను ఎన్నోసార్లు మహారాజును కలిశాను. నేను మహారాజును కలవడం నాకు చాలా తేలిక. వెళ్ళు భీమ్, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళి మహారాజు గారిని కలువు. భీమరావు, దళయం చెప్పింది పూర్తిగా నిజమే. మాకు పూర్తిగా నమ్మకం ఉంది, మహారాజు తప్పకుండా సహాయం చేస్తాడు. అవును భీమరావు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. అవును బాబు. పదండి గురుగారు. పద. హితేష్ బాబాయ్, దేని గురించి అయితే మీరు నవ్వుతున్నారో దాని గురించి మీరు త్వరలోనే బాధపడతారు. ఎందుకంటే ఆట ఇంకా ముగిసిపోలేదు. నా భర్త గెలుపోటములను నిర్ణయించొద్దు, అలాగే నా భర్త గెలుస్తారా ఓడిపోతారా అది మీరు ఆలోచించొద్దు. అందుకే ఆట ఇప్పుడే మొదలైంది, గుర్తు పెట్టుకోండి. అవును, ఇక్కడ ఎవరెవరు ఉన్నారో ఎవరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి కదలడానికి కూడా వీల్లేదు. ఎప్పటిదాకా అంటే రాజుగారి దగ్గర ఏం జరిగిందో అన్న విషయం తెలిసేంత వరకు. ఇక్కడే ఎందుకుంటాం? భీమ్రావు ఏదైనా పెద్ద అధికారా? ఆయన కోసం మా పని పాట వదిలేసి ఇక్కడ నిలబడి ఉండడానికి? మీరందరూ కలిసి భీమును ఏ విధంగా అయితే ఎగతాళి చేస్తూ నవ్వుతున్నారో అదే రకంగా భీమ్రావ్ మహారాజ్ దగ్గర ఆర్థిక సహాయం పొంది రావడం చూడటానికి కూడా ధైర్యం కూడా చూపించండి. గాల్లో మేళ కడుతున్నావేంటమ్మా? ఆ మహారాజు ఈ భీమ్కు ఎలాంటి సహాయం చేయలేడు. మీరందరూ ఇంతగా చెప్తున్నారు కదా, ఇక్కడే ఉంటాంలే. మేము చూస్తూ ఉంటాం. ఆ భీమ్రావు నిరాశగా వస్తాడు కదా, తనని ఎగతాళి చేయడం భలేగా ఉంటుందిలే. ఎవరుంటారో ఉండండి, నాకు ఆ భీమ్తో ఎలాంటి సంబంధం లేదు. అలాగే తన విషయంలో ఏం జరగబోతోందో దాంతోనూ నాకు సంబంధం లేదు. లేదత్తయ్య, భీమ్రావ్ విషయంలో ఏం జరిగిందో తెలియనంత వరకు మీరు కూడా ఇక్కడే ఉండాలి, మా అందరితో పాటు. నా చేయి వదిలిపెట్టి లక్ష్మి. లక్ష్మి, తనను వెళ్ళనివ్వు. లోపలికెళ్ళి ఒంటరిగా ఉండి కనీసం ప్రశాంతంగానైనా దేవుణ్ణి వేడుకుంటుంది, భీమ్కి ఎలాంటి మంచి జరగకూడదని. లేదు మావయ్య, అత్తయ్య కూడా ఇక్కడే ఉండడం మంచిది. ఇక మీరిక్కడే ఉండాలి. నా చేయి వదులు. అత్తయ్య, నేను చెప్పేది వినండి. ఇక్కడే ఉండొచ్చు కదా. నాతో ఇలా దురుసుగా ప్రవర్తించావంటే అస్సలు బాగోదు లక్ష్మి. నా చేయి వదులు. అమ్మా, మీరిక్కడే ఉండాలి. లక్ష్మి చెప్పింది నిజమే. ఇక్కడ అందరికీ తెలుసు ఎవరు భీమ్ పక్షాన ఉన్నారో అలాగే వ్యతిరేకంగా ఉన్నారో. అందుకే భీమ్ భవిష్యత్తు నిర్ణయం మా అందరి ముందు జరగనంత వరకు అంతవరకు మీరు ఇక్కడే ఉండాలి. ఎవరు సంతోషించాలో వాళ్ళందరి ముందే సంతోషించాలి, ఎవరు బాధపడాలో వాళ్ళు కూడా అందరి ముందే బాధపడాలి. అయ్యగారు, అయ్యగారు, ఏమని చెప్పండి. అయ్యగారు, ఆ కేలేష్కర్ గురువు గారు భీమ్ని సాయాజీ మహారాజ్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు, పై చదువులకు సహాయం కోరడానికి. ఒకవేళ లభించిందంటే. కాస్త వేగంగా నడువు భీమ్. మనం మహారాజును వెంటనే కలవాల్సి ఉంటుంది. మన దగ్గర ఎంతో సమయం లేదు. ఆయన మహారాజు, ఆయనదేముంది? ఎప్పుడొస్తారో తెలీదు, ఎప్పుడు బయలుదేరి వెళ్ళిపోతారో తెలీదు. లేదు గురుగారు, ఈ అవకాశాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. మహారాజుని కలవటం నా విషయంలో చాలా ముఖ్యం. పదండి.